మార్చి 17, 2025 వారం సోమవారం. తిథి బహుళ తదియ రాత్రి 7:33 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 2:46 వరకు. వర్జ్యం రాత్రి 9:05 నుండి 10:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:28 వరకు మరియు మధ్యాహ్నం 3:04 నుండి 3:52 వరకు. శుభ సమయం ఉదయం 4:30 నుండి 5:15 వరకు మరియు సాయంత్రం 4 నుండి 8:45 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. స్వల్ప ధనలాభ సూచన. మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, గోసేవ చేయడం శుభదాయకం. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ చెల్లింపులను సకాలంలో చెల్లించలేరు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులేవీ ఉండవు. దైవచింతన కలిగి ఉంటారు. మిథున రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు గాను మీరు చేసే విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోటి విద్యలు కూటి కోసమేనని అభివృద్ధి కోసం అనేక విధాల ప్రయత్నం చేస్తారు. కొంత ధననష్ట సూచన. కర్కాటక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. ఆర్థికంగా ఉన్నతిని సాధించడానికి గాను ఈజీ మనీ వైపు మొగ్గు చూపుతారు. ఇది లాభించే అంశం కాదు. ఉపయుక్తంలో లేని సంభాషణలు, చర్చలకు ఏమాత్రం తావివ్వరు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. సింహరాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మొండి బాకీలు కొంతమేర వసూలవుతాయి. తనఖా వస్తువులను విడిపిస్తారు. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివస్తుతిని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. గృహం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు బలపడతాయి. పనిభారం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యమైన డైరీ సకాలంలో కనబడక తాత్కాలికంగా చికాకు పడతారు. తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ శివ భుజంగస్తుతిని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. అతి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. మిత్రవర్గం, ఆత్మీయ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి. శుభప్రదమైన ప్రసంగాలు, చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ప్రముఖుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రకృతి వైద్యం, యోగా వంటి సనాతన ఆరోగ్య సూత్రాల పట్ల ఆకర్షితులవుతారు. మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ప్రతి విషయంలో సానుకూల ఫలితాలను సాధిస్తారు. కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి. 2 పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదని తెలిసినప్పటికీ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి గాను ఇటువంటి వ్యవహారాలు తప్పనిసరిగా పరిణమిస్తాయి. మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.